రాజగోపాల్ రెడ్డికి బిగ్ షాక్ తగలబోతోందా? పార్టీ నుంచి బయటికి పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా? సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ వెనుక కారణం ఏంటి, ఏం చర్చిస్తున్నారు అనేటువంటి అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజగోపాల్ వ్యవహారంపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిని పదే పదే రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది అధిష్టానం. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ప్లాన్లో అధిష్టానం ఉంది అంటూ తెలుస్తోంది. ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఒక క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేశారని, క్రమశిక్షణ కమిటీకి బాధ్యతలు అప్పగించారని మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ దీనికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటూ చర్చలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు కోమటిరెడ్డి విషయంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చాలా ఉత్కంఠగా మారింది. మనం చూస్తూనే ఉన్నాం. గతంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కోమటిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆ తర్వాత మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గిరాజేసిన విషయం మనం చూసాం. తనకి హామీ ఇచ్చారని కాంగ్రెస్లోకి మళ్ళీ వచ్చినప్పుడు, అలాగే భువనగిరి ఎంపీ స్థానానికి సంబంధించి గెలిపిస్తే తనకు మంత్రి పదవి ఇస్తానంటూ హామీ ఇచ్చారని, కానీ హామీ ఇచ్చి మాట తప్పారు అంటూ ఆయన కామెంట్ చేశారు. లాబింగ్ చేసుకునే వాళ్లకు మంత్రి పదవులు ఇస్తున్నారని, వాటికే అవి ఉపయోగపడుతున్నాయని, ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించడం లేదు అంటూ ఆయన కామెంట్స్ చేశారు. అలాగే మంత్రి పదవి తనకి పెద్ద లెక్కేం కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా నాకు అవసరం లేదు, నాకు ఇవ్వడం లేదు అంటూనే తన అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు చాలా సందర్భాల్లో. ఈ నేపథ్యంలో వరుసగా ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. గతంలో మంత్రి పదవి గురించి అడిగినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నాకు సంబంధం లేదు, పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, మాది జాతీయ పార్టీ అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే ఈ మధ్య కాలంలో ఆయన్ని మీడియా అడిగింది ఒక ప్రశ్న, అసలు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని ఏం చేశారు, మీరు ఏం చేస్తున్నారు, మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది అని అడిగినప్పుడు అసలు కాలయాపన చేయడం అంతా వేస్ట్, ఎవరైతే ఇలా తెలంగాణను దోచుకున్నారో, ఎవరైతే తెలంగాణకు ద్రోహం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అంతే తప్ప మాటలు చెప్తూ కూర్చుంటే ఉపయోగం ఏముంది అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా ప్రభుత్వాన్ని కొంత ఇరకాటంలో పెట్టేవిగా ఉన్నాయి. అంటే కేసీఆర్ని, కేటీఆర్ని వీళ్ళందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, అంతే తప్ప ఇలా మాటలు చెప్తూ ముచ్చట్లు చెప్తూ కూర్చుంటే ఉపయోగం ఏముంది ఆయన కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం ఈ విషయాల్లో కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా వరుసగా గతంలో రేవంత్ రెడ్డి విషయంలో కామెంట్స్ చేయడం కానీ, ఆ తర్వాత మంత్రి పదవి విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కానీ, తర్వాత కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ చివరి నివేదిక విషయంలో కానీ, ఇలా అన్ని విషయాల్లోనూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు పార్టీ అధిష్టానం ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి సుముఖంగా లేదు అనేది తెలుస్తోంది. రెండు కారణాలు కీలకంగా కనిపిస్తున్నాయి. అందులో మొదటిది, ఒక రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ఒక ఊహాగానం, గతంలో రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసినటువంటి కామెంట్స్ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారని, ఆ నేపథ్యంలో కూడా ఆయనకు మంత్రి పదవి రావడం లేదనే అభిప్రాయాలు కొంతమందివి. మరోవైపు ఇప్పటికే రెడ్ల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మరింత మందికి మంత్రి పదవులు ఇస్తే, రెడ్లకి మంత్రి పదవులు ఇస్తే పూర్తిగా రెడ్ల పార్టీ అంటూ ఇప్పటికే విమర్శిస్తున్నారు. అది ఇంకా ఆ విమర్శకు మరింత బలం చేకూరుతుంది, మరిన్ని ఎక్కువ విమర్శలు వస్తాయి. అందులోనూ ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం కూడా మంచి పరిణామం కాదు కాంగ్రెస్లో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాల నడుమ మరి రాజగోపాల్ రెడ్డి మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది కీలకంగా మారింది. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు మనతో. మధుతో మాట్లాడదాం. మధు, డీటెయిల్స్ ఏంటి, ఏం చర్యలు తీసుకోబోతున్నారు రాజగోపాల్ రెడ్డి మీద? ఓవైపు రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు సంబంధం లేదు అంటే నేను పెద్దగా పట్టించుకోను అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు, మరోవైపు అధిష్టానం సీరియస్గా ఉంది అనేటువంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి చిన్నారెడ్డి ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మల్లు రవి అధ్యక్షుడు అయిన తర్వాత కానీ, దానికి చైర్మన్ అయినప్పటి తర్వాత కూడా ముఖ్యమంత్రి లేదంటే పిసిసి చీఫ్ ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఆదేశిస్తే తప్ప వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి క్రమశిక్షణ కమిటీ సిద్ధం అవ్వట్లేదు. గతంలో మనం చూసాము ఉమ్మడి వరంగల్ కి సంబంధించినటువంటి విషయంలో, తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఎవరైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపైన వేటు వేశారు. ఆదిలాబాద్ లో, వరంగల్లో అయితే వివరణ తీసుకున్నారు. తర్వాత అనిరుద్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన విషయంలో కూడా పార్టీ సూచన మేరకే క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు వంతు వచ్చేసి రాజగోపాల్ రెడ్డికి వచ్చింది. రాజగోపాల్ రెడ్డి వరుస ట్వీట్లు, వరుస స్టేట్మెంట్లు, వరుస వీడియోలు
వివాదం అవుతుండడమే కాకుండా పార్టీ ప్రతిష్టని, ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చేలాగా, దాంతోపాటు అధిష్టానానికి సంబంధించినటువంటి వాళ్ళ సంబంధించిన నిర్ణయాలను కూడా క్వశ్చన్ చేసేలాగా ఉండడం పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి కిందికి వస్తుంది అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఈ అంశానికి సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రితో భేటీ కావడంతో మరింత దీనిపైన కాస్త ఊహాగానాలు పెరుగుతా ఉన్నాయి. త్వరలోనే రాజగోపాల్ రెడ్డిని క్రమశిక్షణ కమిటీ విచారించనుంది, వివరణ కోరనుంది, తర్వాత చాలా కఠినంగా వ్యవహరించనుంది అనేటువంటిది ఊహాగానాలు అయితే వినిపిస్తా ఉన్నాయి. మరి రాజగోపాల్ రెడ్డి ఇంకా ఒక స్టెప్ ముందుకే వెళ్తా ఉన్నారు. ఇప్పటివరకు 3 సార్లు స్టేట్మెంట్ అయిపోతే ఈ రోజుతోటి 4వసారి స్టేట్మెంట్ చేస్తారు ట్వీట్ రూపంలో ఆయన. సో కొంతమంది ముఖ్య నాయకులు అంటూ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ రోజు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ వైరల్ అవుతా ఉంది. దానిలో భాగంగానే ఒకరిపైన ఈ రోజు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వీరి సూచన మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మొన్నటి వన్నేమో ముఖ్యమంత్రి 10 ఏళ్ళు నేనే ఉంటానని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ చేయడం ట్వీట్ రూపంలో, తర్వాత సోషల్ మీడియాకు సంబంధించినటువంటి జర్నలిస్టుల విషయంలో ఆయన అంతే ఘాటుగా రిప్లై ఇస్తూ ముఖ్యమంత్రిని తప్పుపట్టడం, తర్వాత నాకు మంత్రి పదవి పెద్ద ఇష్టం కాదు, ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాను ఈ ప్రభుత్వాన్ని కూడా అనేటువంటి స్టేట్మెంట్ చేయడం. సో ఇవన్నీ తర్వాత మంత్రి పదవులు అనేటువంటిది అక్రమంగా సంపాదించుకోవడానికి, నేను సేవ చేయడానికి చేస్తాను తప్ప మిగతా వాళ్ళగా అక్రమంగా సంపాదించుకోవడానికి అనేది మొత్తం మంత్రివర్గాన్ని కించపరిచేలా స్టేట్మెంట్ చేయడం. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిన వీడియోను పోస్ట్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఆ అంశాన్ని ట్వీట్ చేస్తూ ఒక ముఖ్య నాయకులు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, రానివ్వట్లేదు, నాకు మంత్రి పదవి రాకుండా చేస్తున్నారు, అధిష్టానం ఓకే అనేటువంటి స్టేట్మెంట్. సో ఇవన్నీ వెరసి ఆయనకు కాస్త నెగిటివ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. పార్టీ కూడా అదన కోసం చూస్తా ఉంది, చర్యలు తీసుకునే దిశగా పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. రాజగోపాల్ రెడ్డి ఎంత కేర్ చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు? మరి అధిష్టానం సీరియస్ గా ఉందని, ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని, క్రమశిక్షణ కమిటీ దీనికి సంబంధించి మూవ్ అవుతుందని ఇవన్నీ నడుస్తున్నాయి, వార్తలు వస్తూనే ఉన్నాయి, బాగానే ఉంది. రాజగోపాల్ రెడ్డి ఈ విషయాలను అసలు ఎంత సీరియస్ గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు ఇక్కడ? అసలు ఆయన పట్టించుకుంటున్నారా? అంటే సహజంగా మనం రాజగోపాల్ రెడ్డి కానీ వెంకటరెడ్డి కానీ ఇద్దరు కూడా కొంచెం స్టబర్న్ మెంటాలిటీస్ మనం చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇలాంటి విషయాలను పెద్దగా కేర్ చేసే పరిస్థితి ఉందా రాజగోపాల్ రెడ్డి సైడ్ నుంచి? అంటే రాజగోపాల్ రెడ్డి గతంలో కూడా ఇట్లాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఎప్పుడైతే మన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ ను ఢీకొట్టలేదు, బీజేపీతోటే సాధ్యం అని చెప్పేసి ఆయన రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లారు. కాంగ్రెస్ సభ్యత్వానికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నిక వచ్చింది. సో ఇప్పుడు అదే స్టేట్మెంట్ చేశారు మొన్న రీసెంట్ గా, ఈ ప్రభుత్వాన్ని కూడా మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాను, సేవ చేయడానికి మంత్రి పదవి అక్కర్లేదు, ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కాబట్టి మళ్ళీ రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ నిర్ణయం తీసుకునే కంటే ముందే పార్టీ తరఫున ఆయన పైన వేటు వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడున్న సినారియోలో అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం లేదు. నిజంగా తెలంగాణలో చూస్తే ఇంకొక 3 ఖాళీలే ఉన్నాయి. దాంట్లో ఒక ఉమ్మడి జిల్లాకి ఇంతవరకు కేటాయించలేదు, రంగారెడ్డి నుంచి లేరు, హైదరాబాద్ నుంచి లేరు, తర్వాత మైనారిటీ నుంచి లేరు. సో ఏ కోణంలో తీసుకున్నా ఇచ్చే అవకాశం లేదు. తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి తీసుకుందాం అనుకున్నా ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు అక్కడ. సో ఈయనకు ఛాన్స్ లేదు. కాబట్టి అందులో బాగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఆయన బయటకు కాలు పెట్టే కంటే ముందే ఆయన పైన వేటు వేయాలనే ఆలోచన ఆ పార్టీ చేస్తున్నట్టుగా చర్చ కొనసాగుతుంది బయట పొలిటికల్ సర్కిల్లో. చూడాలి ఏం చేస్తుందో క్రమశిక్షణ కమిటీ సంఘం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. మొదట వివరణ కోరుతారా, లేదంటే నిజంగానే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను పరిశీలిస్తారా? అధిష్టానం సూచనను బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి 2 సైడ్ల నుంచి కూడా, ఓవైపు అధిష్టానం నుంచి, మరోవైపు రాజగోపాల్ రెడ్డి నుంచి ఈ అంశానికి సంబంధించి కొంత సీరియస్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి ఏమో తన మంత్రి పదవి విషయంలో చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారు, సీఎం మీద మాట్లాడుతున్నారు, ప్రభుత్వం వైఖరి గురించి మాట్లాడుతున్నారు. మరోవైపు అధిష్టానం ఏమో గతంలోనే ఇలా గనక ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే, పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించిన సందర్భాన్ని మనం చూసాం. ఖర్గే కూడా దీనికి సంబంధించి గతంలో రియాక్ట్ అయ్యారు, కఠిన చర్యలు ఉంటాయని క్లియర్గా చెప్పారు. ఆ తర్వాత చాలామంది కాంగ్రెస్లో కొంత వ్యాఖ్యలు చేయడం తగ్గించారనే చెప్పాలి. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం వరుసగా మాట్లాడుతూనే ఉన్నారు. కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన ఇచ్చినటువంటి నివేదికకి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు మధు చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే సీఎం అన్న విషయానికి సంబంధించి ఆయన కొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కానీ, లేదంటే జర్నలిస్టుల గురించి మాట్లాడిన విషయాల గురించి మాట్లాడడం కానీ, ఇలా అన్నిటికీ సంబంధించి వరుసగా గతంలో చేసినటువంటి కామెంట్స్ కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మనం చూసాం. ఇలా వరుసగా ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ అన్నీ కూడా
పార్టీని కొంత ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. పార్టీ అధిష్టానం లైన్ని ఆయన క్రాస్ చేస్తున్నారు అనడానికి క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి ఈ తరుణంలో అధిష్టానం చాలా రోజుల నుంచి వెయిట్ చేసి చూస్తుంది, ఎందుకులే అని ఆగుతుంది. మరి కానీ ఇలాగే కొనసాగుతున్న నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేదే చాలా కీలకంగా మారింది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి నుంచి ఈ విషయంలో పెద్దగా రెస్పాన్స్ ఏం కనిపించడం లేదు. అంటే సహజంగా ఏదో ఒకటో రెండో కామెంట్స్ చేసిన తర్వాత అధిష్టానం నుంచి ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది, లేదా ఎవరో ఒక సీనియర్ నాయకులైన దీనికి సంబంధించి మాట్లాడతారు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, చూసుకొని మాట్లాడండి అని చెప్పి ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు. కానీ రాజగోపాల్ రెడ్డి వరుసగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. చిన్న చిన్న కామెంట్స్ కాదు, అధిష్టానం మీద సీఎం మీదే ఆయన కామెంట్స్ చేస్తున్నారంటే ఇంటెన్షనల్గా చేస్తున్నారనేది అర్థమవుతుంది. మంత్రి పదవి విషయంలో మాత్రమే ఆయన అసహనంగా ఉన్నారా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, ఇంటర్నల్గా పార్టీలో ఇంకేమైనా నడుస్తుందా అనేది కూడా ఇక్కడ చర్చ నడుస్తుంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు. అలాగే ఆర్టీవీ నిర్వహించినటువంటి పోల్లో కూడా చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాజగోపాల్ను కాంగ్రెస్ నుంచి పంపించి వేయాలా అంటూ ఆర్టీవీ అడిగింది, పంపించి వేస్తారా అనే ఉద్దేశంతో అడిగింది. ఈ నేపథ్యంలో 73% మంది ఎస్ అంటున్నారు, 27% మంది నో అంటున్నారు. అంటే ఎక్కువ శాతం మంది రాజగోపాల్ రెడ్డి మీద ఖచ్చితంగా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందని, కేవలం చర్యలు కాదు అసలు పంపించేస్తారు పార్టీ నుంచి అంటే మాట్లాడుతుంది. చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అతి కొద్ది మంది మాత్రం నో అని చెప్తున్నారు. అంటే రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం అంత సీరియస్గా తీసుకుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశంగా కనిపిస్తుంది. చాలామంది అభిప్రాయం అలాగే ఉంది. మరోవైపు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ఉద్దేశంతో కూడా కామెంట్ చేస్తున్న వారు లేకపోలేదు. గతంలో బీజేపీలోకి వెళ్ళొచ్చారు కాబట్టి మరోసారి అక్కడికే వెళ్తారని బీజేపీ కూడా ఆపరేషన్ లోటస్ కొనసాగిస్తుంది. ముఖ్యమైనటువంటి నాయకుల్ని జాయిన్ చేసుకుంటుంది. గువ్వల బాలరాజు జాయిన్ అయ్యారు, మరికొంతమంది కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి మరికొంతమంది కూడా ఆయనతో పాటు వెళ్తారు అంటూ చర్చ నడుస్తుంది. అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి కూడా కొంతమందిని తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అంటూ కూడా చర్చ నడుస్తున్న తరుణంలో బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి మరోసారి వెళ్తారు అని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది రాజగోపాల్ రెడ్డిని ఏమి చేయలేరు అంటే ఇక్కడ ఆయన చేసినటువంటి కామెంట్ చాలా హార్ష్గా ఉంది. రవికాంత్ చేసినటువంటి కామెంట్ బీజేపీ జై భారత్ జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేశారు. అలాగే కమలాకర్ రావు కామెంట్ చేస్తున్నారు, రాజగోపాల్ రెడ్డిని ఏం పీకలేరు అంటూ కామెంట్ చేస్తారు. ఇంకొంచెం ఘాటుగా ఆయన కామెంట్ చేశారా, నేను అది చదవలేను, స్క్రీన్ మీద ఉన్నాను కాబట్టి అవి చదవడం సమంజసం కాదు కాబట్టి నేను డైరెక్ట్గా చదవడం లేదు. రాజగోపాల్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరు అంటూ ఆయన కామెంట్ చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. అలాగే రణస్థలి కామెంట్ చేస్తున్నారు, మునుగోడు ప్రజల కోసం ఏమైనా చేయండి, ఎమ్మెల్యే సార్ తర్వాత మంత్రి ఎలాగైనా వస్తుంది, మునుగోడు ప్రజలకు ఏమైనా చేయండి, ఎమ్మెల్యే మంత్రి పదవి అదే వస్తుంది అంటూ రణస్థలి చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. ఐ థింక్ హీ జాయిన్డ్ ఇన్ కేఏపాల్ పార్టీ అంటూ కూడా జోక్ చేస్తున్నారు. అలాగే జై రాజగోపాల్ రెడ్డి అంటూ చంటి కామెంట్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు, రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉంది, అధిష్టానం సీరియస్గా ఉంది అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. రాజగోపాల్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అసలు రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఈ క్రమశిక్షణ కమిటీని కానీ లేదంటే అధిష్టానం చెప్తున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అధిష్టానం సీరియస్ అయింది అనే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి ఎలా ట్యాకిల్ చేసే అవకాశం ఉంది? నిజంగా రాజగోపాల్ రెడ్డి కొంచెం తల ఉంచుతారా, రాజగోపాల్ రెడ్డి మాటల దురుసుతనాన్ని తగ్గించుకుంటారా, వాడివేడిగా చేస్తున్నటువంటి కామెంట్స్ను ఆపుతారా? మీరేమనుకుంటున్నారు? అధిష్టానం సీరియస్ అయితే రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గుతారా? మరోవైపు అధిష్టానం సీరియస్ అయింది కానీ ఏం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది రాజగోపాల్ రెడ్డి మీద? మరి రాజగోపాల్ రెడ్డి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి బ్రదర్ ఆయనకి సపోర్ట్గా నించుంటారా, వెంకటరెడ్డి ఆయనకి సపోర్ట్గా ఉంటారా? మంత్రి పదవి విషయంలో నాకు సంబంధం లేదు అని ఆయన క్లియర్గా చెప్పేశారు. మంత్రి పదవి అనేది అధిష్టానం చూసుకుంటుంది, మాది జాతీయ పార్టీ అంటూ వెంకటరెడ్డి ఇప్పటికే క్లియర్గా చెప్పేశారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి రాజగోపాల్ రెడ్డి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు అని చర్చ నడుస్తున్న తరుణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్వాల్వ్ అవుతారా? ఆయన కూడా ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డికి ఏమైనా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారా, లేదంటే అధిష్టానంతో ఏమైనా మాట్లాడతారా? మంత్రి పదవి విషయంలో నాకు సంబంధం లేదు అని తప్పుకున్నట్లుగానే ఈ విషయంలో కూడా వెంకటరెడ్డి తప్పుకునే అవకాశం ఉందా? అసలు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అనేది కూడా చాలా కీలకంగా మారింది. మరోవైపు బీజేపీ చాలామంది కీలక నాయకులతో టచ్లో ఉంది అంటూ చర్చ నడుస్తున్న తరుణంలో, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ నాయకులతో టచ్లో ఉంది అంటూ చర్చ నడుస్తున్న తరుణంలో ఒకవేళ రాజగోపాల్ రెడ్డితో ఏమైనా చర్చలు నడుస్తున్నాయా అనే ఊహాగానాలు కూడా లేకపోలేదు రాజకీయ వర్గాల్లో. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ మాత్రం ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు రాజగోపాల్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారు? అధిష్టానం సీరియస్ అయింది, రాజగోపాల్ రెడ్డి పట్టించుకుంటారా? తెలియకుండా కామెంట్స్ చేసినవైతే కాదు, రిపీటెడ్గా తెలిసే చాలా
కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఇంటెన్షనల్గా చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అంటే అధిష్టానం రియాక్ట్ అవుతుందని ఆయన అనుకోకుండానే చేస్తున్నారా, ఖచ్చితంగా అధిష్టానం రియాక్ట్ అవుతుందని తెలిసే ఆయన కామెంట్స్ చేస్తున్నారనేది కూడా తెలుస్తుంది. కేవలం మంత్రి పదవి విషయంలోనే ఆయన హర్ట్ అయ్యారా, లేదంటే ఇంకేదైనా కారణం ఉందా, ఇంటర్నల్గా పార్టీలో ఇంకేదైనా కారణం ఉందా? మరోవైపు చాలామంది బ్రదర్స్ ఇద్దరి మధ్యలో కూడా చాలా విషయాల్లో పొసగడం లేదనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అంటే రాజగోపాల్ రెడ్డి కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవిని త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు అని గతంలోనే మనం చూసాం. అలాగే పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, నాకు సంబంధం లేదు అని చెప్పి ఆ విషయాన్ని ఆయన పక్కన పెట్టేశారు. ఈ విషయంతో పాటు మరికొన్ని విషయాల్లో కూడా బ్రదర్స్ ఇద్దరి మధ్యలో కొంత పొసగడం లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో, రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తున్న తరుణంలో ఏం జరగబోతోంది అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. మీరు మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనం మరొకసారి ఆర్టీవీ నిర్వహించినటువంటి పోల్లో చాలామంది తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఒకసారి అవి చూద్దాం, డీటెయిల్స్ చూద్దాం. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి పంపించి వేయాలా అనే ప్రశ్న ఆర్టీవీ సంధించినప్పుడు చాలామంది అవుననే చెప్తున్నారు. 74% మంది రాజగోపాల్ రెడ్డి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని, పార్టీ నుంచి పంపిస్తారని చెప్తున్నారు. నో అని 26% మంది చెప్తున్నారు. మరికొంతమంది కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి కామెంట్స్ ఏంటో చూద్దాం. జై రాజగోపాల్ రెడ్డి అంటూ కృష్ణమూర్తి కామెంట్ చేస్తున్నారు. మరోవైపు బి యూనిక్ అంటూ మరొకరు కామెంట్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇలాంటివన్నీ పట్టించుకోరు అంటున్నారు. కృష్ణమూర్తి కామెంట్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికే సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఆయన అంటున్నారు. రేవంత్ రెడ్డి లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి రాజగోపాల్ రెడ్డి అంటూ రాజశేఖర్ కామెంట్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి నిజమైన లీడర్, బీఆర్ఎస్లోకి వెళ్ళండి, హోంమంత్రి పదవి వస్తుంది అంటూ కూడా మహేష్ జన్ను కామెంట్ చేస్తున్నారు. అలాగే రాజశేఖర్ చేసినటువంటి కామెంట్ చూసాం. రేవంత్ రెడ్డి లేకపోతే తెలంగాణ కాంగ్రెసే లేదు, అది రాజగోపాల్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. అలాగే ఇంతకుముందే చదివాం, రణస్థలి చేశారు కామెంట్, మునుగోడు ప్రజల కోసం ఏదైనా చేయండి ఎమ్మెల్యే గారు, తర్వాత మంత్రి పదవి అదే వస్తుంది అంటున్నారు. మరోవైపు చంటి కామెంట్ చేస్తున్నారు జై రాజగోపాల్ రెడ్డి అని. కొంచెం వినడానికి కష్టంగా ఉన్న అసలు టికెటే ఎక్కువ అంటూ పూర్ణ వెంకట్ క్రియేషన్స్ కామెంట్ చేస్తున్నారు. బీఆర్ఎస్లోకి వెళ్ళండి అంటూ సింగం రాజేశ్వర్ కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడు రేవంత్ రెడ్డి మీదనే ఏడుస్తూ ఉంటాడు అంటూ రాజశేఖర్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు తీసేయాల్సిందే రాజగోపాల్ రెడ్డిని అంటూ కూడా సత్య కామెంట్ చేస్తున్నారు. మరోవైపు బక్వాస్ న్యూస్ తెలుగు అట పిచ్చి పీక్స్కి చేరింది రాజగోపాల్ రెడ్డికి అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాలిక్ కామెంట్ చేస్తున్నారు, కాంగ్రెస్ షుడ్ నాట్ లూజ్ రాజగోపాల్ రెడ్డి అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే సింగం రాజేశ్వర్ కామెంట్ చేస్తున్నారు, బీఆర్ఎస్లోకి వెళ్ళాలి అంటూ. ఇలా భిన్నాభిప్రాయాలు, అంటే బీజేపీలోకి వెళ్లే స్కోప్ ఉంది అంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళాలంటూ చాలామంది సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ వదులుకోకూడదు అంటున్నారు కొంతమంది. రేవంత్ రెడ్డి గొప్ప, రేవంత్ రెడ్డి మీద లేదంటే అధిష్టానం మీద కామెంట్స్ చేసే వాళ్ళు కాంగ్రెస్లో అవసరం లేదు అని మరికొంతమంది కామెంట్స్. ఇవన్నీ కూడా కామెంట్స్ నేను చదివి వినిపించాను. ఇప్పటికీ పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం భిన్నంగా ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు వరుసగా కామెంట్స్ చేస్తూ పోతున్నారు తప్పితే అధిష్టానం సీరియస్ అయింది అనే అంశం మీద ఎక్కడ ఆయన రెస్పాండ్ అవ్వలేదు. వెనక్కి తగ్గే ఆలోచన ఖచ్చితంగా లేదు అనేది తెలుస్తుంది. కానీ ఆయన చాలా వరకు చాలా ఆగ్రహంతో ఉన్నారు అనేది మాత్రం తెలుస్తుంది. మంత్రి పదవి ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాను, మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొస్తానంటూ మాట్లాడుతున్నారు. నాకు ప్రజలే ముఖ్యం అంటున్నారు. మంత్రి పదవి లెక్కే లేదంటున్నారు. మరోవైపు మంత్రి పదవి ఇస్తానని నన్ను మోసం చేశారంటున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చర్యల గురించి కానీ, ప్రభుత్వం వైఖరి గురించి కానీ, సీఎం గురించి కానీ మాట్లాడుతూనే ఉన్నారు. ఇలా వరుసగా వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఎలా చూడాలి? ఇది చాలా కీలకమైన అంశం. అధిష్టానం నుంచి అంత సీరియస్గా వార్నింగ్ ఉన్న తర్వాత కూడా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారంటే ఇంటెన్షనల్గా చేస్తున్నారు. ఆయన ఇంటెన్షన్ ఏంటి? కేవలం మంత్రి పదవి గురించే సమస్య ఉందా? ఇంకేదైనా నిర్ణయం తీసుకొని ఆయన ఏమైనా కామెంట్ చేస్తున్నారా? ఏదైనా ఒక షార్ట్ టర్మ్ ప్లాన్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉందా? ఆయన ఏదైనా ఒక క్లారిటీతో ఉండేదైనా నిర్ణయం తీసుకొని ఇలాంటి క్లారిటీతో ఆయన కామెంట్స్ చేస్తున్నారా? ఇంకేదైనా ఆఫర్స్ ఉన్నాయా బయట నుంచి ఆయనకి? గతంలో లాగా ఏదైనా మళ్ళీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఇలాంటి రకరకాల చర్చలు పొలిటికల్ వర్గాల్లో నడుస్తూనే ఉన్నాయి. అధిష్టానం ఏం చర్యలు తీసుకోబోతుంది? మరి
వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా గతంలో ఎందుకు ఈ కామెంట్స్ చేస్తున్నారు? ఇలా కామెంట్స్ చేస్తూ పోతే ఏం చర్యలు తీసుకోకపోతే రేపు ఇంకొకరు ఇలా ప్రశ్నించే అవకాశం ఉంటుంది కదా, రేపు ఇంకొకరికి ఇలాంటి సందర్భాలు అలసుగా మారే అవకాశం ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన అధిష్టానానికి కూడా వస్తుంది ఖచ్చితంగా. మరోవైపు డైరెక్ట్గా సీఎం విషయంలో కూడా ఆయన కామెంట్ చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు అనే అభిప్రాయం అధిష్టానంలో ఉంది. క్రమశిక్షణ కమిటీ కూడా ఆ విషయంలో సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలా రకరకాల అభిప్రాయాలు. మరోవైపు బ్రదర్స్ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజంగా ఈ మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి, గతంలో రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి రావడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు, మాట్లాడారు, తిరిగి తీసుకొచ్చారు బ్రదరే అని చెప్పేసి చర్చ నడిచింది. ఈ తరుణంలో మరి ఆయనకి మంత్రి పదవి విషయంలో మాత్రం నాకు సంబంధం లేదని వెంకటరెడ్డి చెప్పిన విషయాన్ని కూడా మనం చూసాం. అధిష్టానం చూసుకుంటుంది మాది జాతీయ పార్టీ అని చెప్పి మాట్లాడిన విషయాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో బ్రదర్స్ ఇద్దరి మధ్యలో ఈ విషయంలో ఏమైనా గ్యాప్ వచ్చిందా? అలాగే ఒకవేళ వెంకటరెడ్డి కనుక ఒప్పుకుంటే ఆయన మంత్రి పదవి వదిలేసుకుంటే అది రాజగోపాల్ రెడ్డికి ఇస్తారు అనేటువంటి చర్చ నడిచింది. కానీ ఆయన మంత్రి పదవి వదులుకోవడానికి ఇష్టపడడం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆ విషయంలో కూడా కొంత రాజగోపాల్ రెడ్డి హర్ట్ అయ్యారా? ఇటు బ్రదర్ విషయంలోనూ అటు పార్టీ అధిష్టాన వైఖరి విషయంలోనూ అన్ని రకాలుగా హర్ట్ అయి ఉన్నారా? ఈ నేపథ్యంలో అసలు పార్టీ నిర్ణయం తీసుకోవడం కాదు, రాజగోపాల్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. అలాగే ఆర్టీవీ నిర్వహించినటువంటి పోల్లో కూడా చాలామంది తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సుమారుగా 400 మంది తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు ఇప్పటికే. అవును, రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి పంపించే అవకాశం ఉంది, పంపించేస్తారు అని 73% మంది అంటున్నారు. నో అంటూ 27% మంది అంటున్నారు. ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. చాలామంది బీఆర్ఎస్లోకి వెళ్ళాలి అంటూ కామెంట్ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. మరోవైపు పార్టీలు మారిన టికెట్ ఇచ్చారంటే మళ్ళీ వాళ్ళనే బెదిరిస్తున్నావా అన్నగారు అంటూ కామెంట్ చేస్తున్నారు పూర్ణ వెంకట్ క్రియేషన్స్ గారు. మరోవైపు లింగం ముదిరాజ్ కామెంట్ చేస్తున్నారు బీఆర్ఎస్లోకి వెళ్ళాలి అంటూ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈజ్ ఎ జెన్యూన్ లీడర్ అంటూ కృష్ణమూర్తి కామెంట్ చేస్తున్నారు. జై రాజగోపాల్ రెడ్డి అంటూ శ్రీలక్ష్మి కామెంట్ చేస్తున్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి దొంగ అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. బుచ్చి రాములు కామెంట్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళినట్టు లింగం ముదిరాజ్ కామెంట్ చేస్తున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మనం చూస్తున్నాం. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠను రేపుతోంది.